లూకా వార్త 20:34 నుంచి, మీ హృదయములు ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరువొచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి మీదకి అకస్మాత్తుగా వచ్చును. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పాను. అదే కదా ఇందాక ప్రకటన గ్రంథంలో చదివామన్నా. మళ్ళొకసారి అది చదువుతాను. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో, నీవేలాగు ఉపదేశము పొందితువో ఏలాగు వింటువో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనస్సు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను. ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. నేను వస్తాను, దొంగవలే వస్తాను కదా. ఇందాక ఈ లూకా సువార్తలో కూడా అదే రాయబడింది. ఒక దినం రాబోతుంది. ఎలా వస్తుంది? సడన్గా వస్తుందంట. అది అకస్మాత్తుగా వస్తుంది. అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా వస్తుంది కదా. దేవుడు దొంగ వలె వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అలాంటప్పుడు చేయవలసిన పని ఏంటి? అలాంటప్పుడు ఏ పరిస్థితుల్లో ఉండే అవకాశం ఉందంటే, మనుషులు తిండి వలన, హృదయంలో ఒకవేళ తిండి వలనను మత్తు వలనను ఐక విచారముల వలనను, వీటి మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. తిండి వలన, మత్తు వలన, ఐక విచారం, లోకానుసారం, లేకపోతే మన గురించి విచారము, మన కుటుంబం గురించి విచారం, మన పిల్లల గురించి విచారము, మన జీవితం గురించి విచారము. ఈ విచారాలు ఎక్కువైపోవడం వలన తిండి గురించి, ఏమి తిందుమో, ఏమి త్రాదుమో, ఏమి ధరించుకుందామో. కొంతమంది మత్తుగా కొన్నిటికి బానిసలు అయిపోయి ఉంటారు. అధికారము మత్తు, జ్ఞానము మత్తు కదా, అనేకమైన మత్తులు ఉన్నాయి. వీటి వలన ఐక విచారములో, తిండి వలన, లేకపోతే లోకాశల వైపు తిరిగి మత్తుగా ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు. ఎప్పుడైనా రావచ్చు ఆయన, నీకు తెలియదు. అలాంటప్పుడు ఎలా ఉండాలి? అలర్ట్గా ఉండి, జాగరూకుడవై ఉండి, మెలకువగా ప్రార్థన చేయి కదా. అదే అంటున్నాడు, ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండండి అని దేవుడు, క్రీస్తు వారు మాట్లాడుతున్నారు కదండి. అలర్ట్గా ఉండాలి. పేరుకు మాత్రమే కాదు, క్రైస్తవులము విశ్వాసములో కూడా.